కొంచెం అనుకుంటాను. ఓకే సార్, రెడీ. ఏలూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మామిడిపల్లి సాధగా గౌరవ బీసీఎంఎస్ ఈ మీటింగ్ హాల్లోకి వచ్చిన అందరూ కూడా దయచేసి వారి సీట్లో మీ అందరికీ ఈ రోజున అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మాట్లాడే ఈ సమావేశం ఉద్దేశించి మొట్టమొదటిగా కన్వీనర్గా ఉన్నటువంటి శ్రీ సనారెడ్డి ఈరోజు సమావేశానికి గౌరవ మంత్రి అంటే వారు త్వరగా బయలుదేరారు కాబట్టి మొదటగా మనకి రాజ్యాంగం కలిగించింది. ఆ రాజ్యాంగం మనకు కలిగించిన హక్కుల్ని కాలరాస్తూ ఎక్కడంటే అక్కడ రోడ్లలో కానీ లేదా అక్కడ బండి మీద కానీ కుటుంబ నియంత్రణ 1 కోటి మందికి పైగా కుటుంబ నియంత్రణలో మీరు ఏం చేయాలా? మీరు ఇది అయ్యా కుటుంబ జనాభా పెరిగితే భవిష్యత్తులో ప్రభుత్వంలో అవగాహన కల్పించాలా, ప్రభుత్వంలో చైతన్యం రగిలించాలా. దాని తర్వాత వాళ్ళంతా వాళ్ళు లోపల ఎక్విప్మెంట్ పెట్టేసి ఆ రకంగా వాళ్ళకు కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. ఆనాడు కుటుంబంలో ఫైరింగ్ లో 400 మంది ప్రాణాలు పోయాయి. దాన్ని మీడియా బయట చూపించడానికి ఏ వార్తా సంస్థ దాన్ని ట్రాన్స్మిట్ చేయడానికి అవకాశం లేకుండా ఆనాడు అణచివేత 400 మంది ఆపేసే ప్రయత్నం చేశారు. ఇటువంటి దారుణమైన నిర్ణయాలు తీసుకున్నారు. అన్నిటికన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సహకారంతో అటువంటి ఉత్కృష్టమైన ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్న మనము ఆ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఏదైతే ఈ ఎమర్జెన్సీ చేయడానికి అవకాశం లేకుండా ఎమర్జెన్సీ విధింపు ఎమర్జెన్సీ తదనంతర పరిణామాలు సంవిధాన్ హత్య దివస్ 50 సంవత్సరాల క్రితం రాజ్యాంగం హత్య కావింపబడిన రోజు. ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆ అంధకారం నుండి భవిష్యత్తును వెలుగులోకి తీసుకెళ్లడం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఏలూరు పట్టణ ప్రముఖులు, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు, ఆరోగ్య వైద్య శాఖకు సంబంధించి వైద్య విద్యా శాఖకు సంబంధించిన అనేక మంది మా కుటుంబ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా దాంట్లో అంతర్భాగంగా ఉంటున్న నర్సింగ్ కాలేజీ విద్యార్థులు కూడా ఉంటున్నారు. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి నేను చూస్తున్నా. నేను ఏ ఊర్లో ఉన్నా నాకు అనుమానం వస్తుంది. ఏలూరులో ఉన్నానా, కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నాను. మా ప్రొద్దుటూరు నుంచి కూడా వచ్చున్నారు ఇక్కడ. అది మరి ఏదైనా యాదృచ్ఛికంగా వచ్చారో లేదా నన్ను కలవడానికి వచ్చారో నాకు తెలియదు, కానీ ప్రొద్దుటూరు నుంచి కూడా వచ్చున్నారు. అందరికీ నమస్కారం. మిత్రులారా, ముందుగా మన్నించాలి. ఒక రాజకీయ కార్యకర్త ఏ రకంగా ఉండకూడదో ఆ రకంగా నేను ఇవాళ ఈ కార్యక్రమంలో వ్యవహరిస్తున్నాను. ఎందుకంటే సమయానికి ముందు రావాలి, సమయం తర్వాత కూడా కార్యకర్తలతో కాస్త సమయం గడపాలి, తర్వాత వెళ్ళాలి. కానీ కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఇవాళ విజయవాడలో ఇదే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రులు కూడా ఉంటున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం నాకు రాత్రి తెలిసింది. 5 గంటలకు పెట్టారు. దాంతో మొత్తం కార్యక్రమం కాస్త ఇదైంది. పైగా నేను ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా, పైగా ఆ కార్యక్రమంలో ఈ ఎమర్జెన్సీ గురించి, ఆ చీకటి రోజుల గురించి చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి ఎక్కువ సమయం గడపలేకపోతున్నా. నాతో పాటు నా అసెంబ్లీలో సహచర సీనియర్ సభ్యులైన ప్రభాకర్ గారు కానీ లేదా రాధాకృష్ణయ్య గారు కానీ వారు మాట్లాడుతున్న సందర్భం కూడా నేను ఉండలేకపోతున్నాను. దీన్ని అన్నదా భావించకుండా నా పరిస్థితిని అర్థం చేసుకొని మన్నించాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, 50 సంవత్సరాల క్రితం ఈ దేశంలో అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీని విధించారు. రాజ్యాంగంలోని 352 అధికరణ ఆనాడు అంబేద్కర్ గారు కూడా ఊహించి ఉండరు ఈ అధికరణ పెట్టినప్పుడు. ఇక్కడ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కానీ లేదా అంతర్గత యుద్ధం వచ్చిన సందర్భాల్లో కానీ లేదా ఒక చాలా విపరీత పరిస్థితుల్లో శాంతి భద్రతలు ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో కానీ రాష్ట్రపతి, కేంద్ర క్యాబినెట్, క్యాబినెట్ నిర్ణయం మేరకు అత్యవసర ఎమర్జెన్సీని విధించే అవకాశం ఉంది. కానీ 50 సంవత్సరాల క్రితం విధించిన ఎమర్జెన్సీ అటువంటి పరిస్థితులు లేవు.
ఎక్కడ అంతర్గత కల్లోలాలు లేవు, ఎక్కడ బయట దేశాల నుంచి యుద్ధాలు లేవు, ఎక్కడ శాంతి భద్రతలు విఘాతం కలగలేదు. అయినా ఎమర్జెన్సీ విధించారు. ప్రజలకు వాక్ స్వాతంత్రం కోల్పోయేలాగా చేశారు. ప్రజలకు ఎవరికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛని హరించి వేశారు. మీడియా గొంతు నొక్కారు. మీడియాకి సెన్సార్షిప్ విధించారు. మాట వినని మీడియాకి కరెంటు సప్లైని ఆపేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ ఎటువంటి విచారణ లేకుండా, ఎటువంటి కేసు నమోదు చేయకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా లక్షల మందిని జైల్లో పెట్టారు. పూర్తిగా ఎవరికి మాట్లాడే హక్కు లేకుండా ఆనాడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. మొత్తం యావత్తు దేశం ఆనాడు ఆశ్చర్యమైంది. ఏంటి ఇటువంటి పరిస్థితులు? బ్రిటిష్ వారి కాలంలో కూడా ఇటువంటి అణిచివేత, ఇటువంటి దమనకాండ, ఇటువంటి నిరంకుశత్వం, ఇటువంటి నియంత్ర పాలన మనం చూడలేదు. ఇవాళ స్వతంత్ర భారతదేశంలో అత్యధిక చీకటి రోజులుగా వాటిని పరిగణించే విధంగా ఎమర్జెన్సీని ఎందుకు విధించారని ఆనాడు దేశం ఆశ్చర్యం. ఎందుకంటే ఆనాడు ప్రధానమంత్రిగా ఉంటున్న ఒకే ఒక వ్యక్తి అధికార కాంక్షతో తను పూర్తిగా అధికారం తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కోసం, ఆ కుటుంబం చేతుల్లోనే అధికారం ఈ దేశంలో ఉండాలా, దేశ ప్రజలందరూ కూడా తన బానిసలుగా ఉండాలని ఒకే ఒక విపరీత మనస్తత్వంతో ఆనాడు ఎమర్జెన్సీ తీసుకురావడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ కారణంగా లక్షల మంది జైలు పాలయ్యారు. మీరు ఆశ్చర్యపోతారు. 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా ఒడిశాలో జైలు పాలు చేశారు. మహిళలను చూడకుండా, జాతీయవాదులను చూడకుండా ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేసే ప్రయత్నం చేశారు. ఆనాడు ఎమర్జెన్సీ కారణంగా అరెస్ట్ అయిన వాళ్ళతో ఈ దేశంలో జైలు సరిపోలేదు. జైలు సరిపోతే వాళ్ళని ఏదో గొర్రెలు కుక్కినట్టుగా జైలులో కుక్కేసే పరిస్థితి ఆనాడు జరిగింది. ఏదో చిన్న చిన్న స్థాయి వాళ్ళని కాదు. ఆనాడు మొరార్జీ దేశాయ్ కానీ, డాక్టర్ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, లాల్ కృష్ణ అద్వానీ గారు కానీ, లేదా చౌదరి చరణ్ సింగ్ కానీ, లేదా దేవీలాల్ గారు కానీ, లేదా మన రాష్ట్రంలో వస్తే వి రామారావు గారు కానీ, తెన్నేటి విశ్వనాథం గారు కానీ, లేదా గౌతు లచ్చన్న గారు కానీ, లేదా ముప్పూరు వెంకయ్యనాయుడు గారు కానీ, లేదా ఖమ్మంపాటి హరిబాబు గారు కానీ, ఇట్లా అనేక మంది జాతీయవాదుల్ని, సోషలిస్టు నాయకుల్ని, చివరికి కమ్యూనిస్టు నాయకుల్ని కూడా ఆనాడు జైలు పాలు చేసి ఎటువంటి ఆరోపణ లేదు. ఏందయ్యా జరిగిందంటే ఒకే ఒక కారణం, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు, నియంతృత్వ పాలన వ్యతిరేకిస్తున్నారు, ఈ దేశంలో పెంచి పెరిగిపోతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నారని ఒకే ఒక కారణం చేత కొన్ని లక్షల మందిని జైల్లో పెట్టారు. ఎందుకు జైల్లో పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందంటే ఆనాడు ప్రధానమంత్రిగా ఉంటున్న ఇందిరాగాంధీ గారు 1966లో వారసత్వం కారణంగా ప్రధానమంత్రి గారు 1971లో గరీబీ హటావో, పేదరికాన్ని నిర్మూలించాలని ఒక నినాదంతో ఆనాడు ప్రధానమంత్రిగా 352 సీట్లతో ఆనాడు ప్రధానమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. చేపట్టిన తర్వాత మళ్ళీ యుద్ధం రావడం, యుద్ధంలో కూడా విజయం సాధించడం సైనికుల కారణంగా కానీ, లేదా ఈ దేశంలో ఉంటున్న ఆనాడు ఉంటున్న 120 కోట్ల భారతీయులు సంఘటితో ఉంటున్న కారణంగా యుద్ధంలో వస్తే ఆ యుద్ధం కాస్త యుద్ధం వచ్చిన తర్వాత ఆ అహంకారం తలకెక్కింది. అహంకారం తలకెక్కిన తర్వాత చుట్టుపక్కల ఉంటున్న భజన పరులందరూ కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారి పక్కన చేరి, అమ్మా నీలాంటి లేదు, నీలాంటి దుర్గామాత నువ్వు, నిన్ను మించిన నాయకురాలు ఈ ప్రపంచంలో లేదు అని చెప్పడం మొదలుపెట్టారు. ఒక బారువారి ఒక కాంగ్రెస్ నాయకుడు అయితే ఏకంగా ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా, ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా అనే మాట. అటువంటి భజన పరులంతా చుట్టూ చేరి మాట్లాడుతా, పొగడుతా, కీర్తిస్తా ఉంటే నేను దైవాంశ సంభూతురాల్ని, నాకు ఎదురు లేదు, ఈ దేశంలోనే ఏమి చేసినా చెల్లుతుందనే ఒక అహంకార నియంతృత్వ పోకడలకి ఆనాడు ఇందిరాగాంధీ గారు లోనయ్యారు. అదే సమయంలో విపరీతమైన అవినీతి పెంచి పెరిగిపోయింది. దేశమంతా, ముఖ్యంగా గుజరాత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. గుజరాత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అక్కడ విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తే గుజరాత్ లో నవ నిర్మాణ్ సమితి అనే ఒక సంస్థ ఆనాడు సంఘటితమైపోయి ఆ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. అదే సమయంలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో బీహార్ లో కూడా ఛాత్ర సంఘర్ష సమితి ఇదే విధంగా ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అవినీతి అనేది వేలునకపోయిన తరుణంలో అనేక మంది ఈ దేశ హితం కోరుకునే వాళ్ళు, సమాజ హితం కోరుకునే వాళ్ళు ఆనాడు ఆ అవినీతికి వ్యతిరేకంగా గలమెత్తడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఆమె ఇది కాస్త పాపులారిటీ కాస్త క్షీణిస్తా వస్తుంది, ప్రజల్లో పలచన అవుతా వచ్చింది. దాంట్లో ఒక రకమైన ఆత్మ న్యూనతాభావానికి గురైన నేపథ్యంలో ఏం చేయాలో ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆమె మీద ఏదో అంటారు కదా, మూలిగా నక్క మీద తాటికాయ పడ్డ విధంగా ఆనాడు
1971 ఎన్నికల్లో ఆమె గెలిచిన తర్వాత రాయబరేలి లోక్సభ నుంచి గెలిచారు. ఆనాడు సోషలిస్ట్ నాయకుడిగా ఆమెకు వ్యతిరేకంగా పోటీ చేసిన రాజ్ నారాయణ అనే నాయకుడు ఈమె ఎన్నికల్లో ఆమెకి అవినీతికి పాల్పడింది, పెద్ద ఎత్తున ప్రజలకు డబ్బులు పంచింది, తర్వాత అధికార దుర్వినియోగానికి ప్రధానమంత్రిగా ఉండి పాల్పడింది కాబట్టి ఆమె గెలిచిందని కోర్టులో కేసు వేయడం జరిగింది, అలహాబాద్ కోర్టులో, హైకోర్టులో. అయితే ఆ జూన్ 12వ తేదీ జగన్మోహన్ సిన్హా అనే ఒక జడ్జి, జస్టిస్ జగన్మోహన్ సిన్హా ఎంత ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా నీకు ప్రమోషన్ ఇస్తాం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు తీసుకెళ్తాం, పెద్ద ఎత్తున లక్షల రూపాయలు మొత్తం చెల్లిస్తామంటే కూడా ఆయన ప్రలోభానికి లోను కాకుండా ఈ అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడింది కాబట్టి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదంటూ ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది 12వ తేదీ. అయితే ఇందిరాగాంధీ గారు మార్పు రాలా. మళ్ళా 14వ తేదీ ఆమె మాట్లాడుతూ సమావేశం నిర్వహించి ఈ దేశానికి నేను కాక పెద్ద దిక్కు ఎవరున్నారు, నన్ను కాదని ఎదిరించే ధైర్యం కోరుకుందని ఆమె మాట్లాడింది. అదేవిధంగా జూన్ 18వ తేదీ ఢిల్లీలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రజలందరూ నేను ఒక దుర్గామాత లాంటి దైవాంశ సంబుతురాల్ని, ఇవాళ నాలాంటి నాయకత్వం ఈ దేశంలో లేదు కాబట్టి మీకు నేను తప్ప వేరే గతి లేదు అనే ఒక బహిరంగ సభలో ఆమె మాట్లాడడం జరిగింది. అయితే జూన్ 24వ తేదీ రాత్రి 24 సుప్రీంకోర్టు జస్టిస్ కృష్ణ అయ్యారు. సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్తే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఏదైతే అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చిందో ఆ తీర్పును అప్హెల్డ్ చేస్తూ ఈయన అబద్ధంగా తుది తీర్పు వచ్చేదాకా అబద్ధర్మ ప్రధానమంత్రి లాగా కొనసాగడానికి అవకాశం ఉంది, కానీ ఆయనకు ఓటు హక్కు ఉండదు, పార్లమెంటు సభ్యురాలు కూడా అర్హత లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత రోజు పెద్ద దేశమంతా నిరసనలు మొదలయ్యాయి. వెంటనే రాజీనామా చేయాలా, దిగిపోవాలని పెద్ద ఎత్తున ఢిల్లీలో జయప్రకాష్ నారాయణ గారు పెద్ద సమావేశం నుంచి లక్షల మంది వచ్చారు సమావేశానికి. దాంతో వణికిపోయిన శ్రీమతి ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ప్రజాస్వామ్య విలువని కాలరాస్తూ 24వ తేదీ అర్ధరాత్రి ఎటువంటి కేబినెట్ సమావేశం నిర్వహించకుండా, తన సహచర కేబినెట్ సభ్యులకు చెప్పకుండా, పార్లమెంట్ సభ్యులకు విషయం తెలియనీయకుండా అర్ధరాత్రి ఆనాడు ఆమె తొత్తుగా ఉంటున్న వంద మగధుడైన ఒక బాబా ఫక్రుద్దీన్ అలీ రాష్ట్రపతి ఎవరున్నారో ఆయన ద్వారా ఎమర్జెన్సీని విధింపజేసి మొత్తం దేశాన్ని ఒక చీకటి భయంలోకి నెట్టేసింది. అత్యంత చీకటి రోజు. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ పాలనలో కానీ, దానికి ముందు వలసవాదులైన మొఘల్ పాలనలో మనం ఇటువంటి అనిశ్చితను చూసాం. కానీ దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి చీకటి రోజులు ఏమంటే ఈ ఎమర్జెన్సీ రోజులు. 21 నెలల పాటు అనే రోజు వేల మంది అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు దేశవ్యాప్తంగా. ఈ సోషలిస్ట్ నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ అన్నాడు అనేక మందిని అన్ని మీడియా మీద ఆంక్షలు విధించడం మొదలు పెట్టారు. అన్ని మీడియా సంస్థలు కూడా ఆనాడు ఆమె ఒత్తిడి కేవలం దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో మాత్రమే ప్రచారం చేయడం మొదలు పెట్టాయి. అవన్నీ కూడా ఇందిరాగాంధీ గారికి మద్దతుగా ప్రచారం చేయడం పెట్టాయి. మిగతా పత్రికలు ఏవి కూడా పని చేయకుండా ఆనాడు ఆంక్షలు ఇచ్చారు. మీడియా 7,000 మంది జర్నలిస్టును అరెస్ట్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి. అకారణంగా ఎందుకయ్యా అంటే ఈ తీర్పు వచ్చింది, హైకోర్టు తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు దాన్ని అప్పహ్యం చేసింది, ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ విధించిన కారణంగా ఈ దేశంలో జరుగుతున్న నష్టం, అన్యాయాన్ని పేపర్లు ఎత్తి చూపుతున్నాయి కాబట్టి వాళ్ళని ఆనాడు జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేశారు. కరెంటు కట్ చేసేశారు. 3 పత్రికలు మాత్రమే ఆనాడు పెద్దగా చెప్పుకోవాలంటే ఆయన ఒత్తిడికి తలవద్దల. ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయింకా, 2 స్టేట్స్మన్ పత్రిక చక్రవర్తి అయితే, 3వది మన రాష్ట్రానికి సంబంధించిన ఈనాడు సంపాదకుడు రామోజీరావు గారు ఆనాడు ఆ అన్యాయానికి అణచివేతకి ఎదురు నిలబడ్డారు. ఒకరోజు నా స్వాతంత్రంలో చెప్తున్నాను. 2 సంవత్సరాల క్రితం నేను వెళ్ళి కలిసినప్పుడు రామోజీరావు గారి ఊరికి మర్యాద పూర్వకంగా కలిస్తే వారు అన్నారు, ఎమర్జెన్సీ గురించి నేను అన్నాను, సార్ ఎమర్జెన్సీ రోజుల్లో మీరు ఈ రకంగా పోరాడారు కదా అంటే ఆయన అన్నారు, నాకు ఈ సోమాజిగూడ ఆఫీస్లో నేను ఇంటికి కూడా వెళ్లకుండా బాత్రూమ్ లేకపోతే బాత్రూమ్ నిర్మించుకొని కొన్ని నెలల పాటు ఈనాడు కార్యాలయంలోనే ఉంటూ, ఎందుకంటే బయటకు వస్తే అరెస్ట్ చేస్తారా లేదా చంపేస్తారా అనే భయాందోళన పరిస్థితులు ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచే వచ్చి పనిచేసే ప్రయత్నం చేశామని చెప్పి ఆనాడు రామోజీరావు గారు చెప్పారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినటువంటి చీకటి రోజు, ఎమర్జెన్సీ విధించినటువంటి రోజు. ఆ యొక్క రోజుల్ని
గత పాలకులు చేసినటువంటి ఈ దేశానికి జరిగినటువంటి అన్యాయాన్ని, నష్టాన్ని, అన్ని విషయాలను తెలియజేయడానికి గౌరవ మంత్రి గారు వచ్చారు. ఆ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి నేను ఏలూరు ఎమ్మెల్యే గారు ఎదురు వచ్చాం. ఏదైతే ఆనాడు ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయిందో ఆ ఎమర్జెన్సీలో ఏం జరిగింది అనేది భావితరాల వారికి కూడా తెలియాలన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఎమర్జెన్సీ చీకటి రోజులన్నింటినీ కూడా ఆ రోజున ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, రాజ్యాంగాన్ని ఏ విధంగా అపయస్సం చేశారు అనేది అంతా కూడా గౌరవ మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు వివరించడం జరిగింది. అనర్గళంగా ఆయన మొత్తం ఆనాడు జరిగిన విషయాలన్నింటినీ కూడా అరగంటలో ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా చెప్పడం జరిగింది. ఈ రోజున విద్యార్థులందరూ కూడా తీసుకున్నారు. రేపు భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి మనము ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపారు ఈ రోజున. మరి ఆ ఎమర్జెన్సీ రోజులను తలపించుకుంటేనే ఈ రోజున నుంచి చాలా భయానకంగా ఉన్నాయి. 5 సంవత్సరాల్లో మనం కూడా కిందట 5 సంవత్సరాలు అనుకున్నాం, ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసుకున్నామని అనుకున్నాం. ఉత్తినే మనం ఆ ఎమర్జెన్సీని ఎలాగన్నామంటే అంతకంటే ముందు ఏ విధంగా జరిగింది అనేది అన్నీ కూడా వివరించడం జరిగింది. తప్పనిసరిగా మరి ఏదైతే ఇది గుర్తుపెట్టుకుని ప్రజలందరూ కూడా మరి అంకిత భావంతో అందరూ పనిచేసి ఎటువంటి రోజుల నుంచి ఎటువంటి రోజుల్లోకి వచ్చామనేది గుర్తుపెట్టుకుంటూ మళ్ళీ అటువంటి చీకటి రోజులు రాకుండా చూసుకునే పరిస్థితిని ప్రజలు చూసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.